భక్తులారా, ఆంధ్ర మహాభాగవతంలో నిన్న మనం తృతీయ స్కందంలో 129వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 130వ పద్యం నుండి కొనసాగిద్దాం. శ్రీ గురుభ్యో నమః. మధుపాన మద విఘాన్నితాతామ్ర విలోచనులై ప్రవర్తించు యాదవులకు అన్యోన్య వైరంబులు కల్పించి పోరించి ఇతరేతర కరాఘాతంబుల హతులై తన్ను కలసినంగాని భూపారంబు ఉడగదని చిత్తమ్మునం తలంచి అంత ధర్మనందనునిచే నిస్సపత్రంబగు రాజ్యంబు పూజ్యంబుగా చేయించుచు మర్చులకు కర్తవ్యంబులైన ధర్మపదంబులు చూపుచు బంధుమిత్రుల నెల్ల పరితోషంబు నొందించుచు తత్పరోక్షంబున వారి వంశంబు ఉద్ధరింపం తలంచి అభిమన్యు వలన ఉత్తరయందు గర్భంబు నిలిపి గురుతనయ ప్రయుక్తం మహిత బ్రహ్మాస్త్ర పాతంబునన్ తద్గర్భదలనంబు కాకుండా అర్భకుని రక్షించి నిజ పదారవింద సేవారతుండైన ధర్మశ్రుతిచే కీర్తి ప్రతాపంబులు నివ్వటిల్లన్ తురంగ మేధంబులు 3 చేయించి వెండియు కృష్ణభగవానుడు అనుకున్నట్ట. యాదవులందరూ కూడా నా అంతటి వీరులే. ఆయన అంటే యాదవ కులంలో పుట్టాను అంటే వేరేవాడు వాళ్ళని చంపకూడదు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే పొడిచి చచ్చిపోవాలి. ఆ విధంగా భూభారం తగ్గితే కానీ భూదేవి అడిగిన కోరిక తీరదు. అందుకోసం వాళ్ళల్లో వాళ్ళకి కొట్లాటలు కల్పించి వాళ్ళు నశించిపోయేటట్టు చేసి ఆ తర్వాత ఉత్తర గర్భంలో ఉన్న శిశువు, ఆ శిశువుని ఆ గురువు పుత్రుడైన అశ్వత్థామ శపించే బ్రహ్మాస్త్రం ప్రయోగించితే దాని నుండి రక్షించి ఆ కులాన్ని నిలిపి తర్వాత 3 తురంగ మేధాలు అంటే అశ్వమేధ యాగాలు ధర్మరాజు చేత చేయించాడట కృష్ణ భగవాన్. ఇదంతా కూడా చెప్తున్నాడు ఉద్ధవుడు. ఎవరికి? విదురుడికి. విదురుడు లేడు కదా, ఎప్పుడో వెళ్ళిపోయాడు రాజ్యం నుంచి, గెంటి వేయబడ్డాడు దుర్యోధనుడి చేత. తీర్థయాత్రలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉద్ధవుడు గెలిచాడు. ఈయనకి జరిగిన విషయాన్ని అంతా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది జరిగిందయ్యా. ఇదంతా భక్తరక్షణ దీక్షాపరుడైన పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకాపట్టణంలో నివసిస్తూ వైదికములు లౌకికములు అయిన వలనొప్ప లౌకిక వైదిక మార్గముల్ నడపుచు ద్వారకా నగరమందు అవిదిత్నాతీయ మాయా ప్రభావమున నిస్సంగుడై ఉండి సంసారి పగిది చెంది కామంబుల చేత విమోహితుండై సుఖించుచు ముదితాత్ముడగుచు అంచిత స్నిగ్ధ స్మితావలోకముల సుధా పరిపూర్ణ సల్లాపములను శ్రీనికేతనమైన శరీరములను పాండునందన యదుకుల ప్రకరములను లీల కారుణ్యములయ పాలించుచుండే ఆర్తరక్షాచనుండు నారాయణుడు. ఆ తర్వాత కృష్ణ భగవానుడు ద్వారకాపట్టణంలో ఉండి వైదికములు లౌకికములు అయిన ఆచారాలన్నింటినీ కూడా సక్రమంగా సామాన్యుడిలాగానే పాటిస్తూ తన మాయా మహత్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు. ఏమీ అంటని వాడై ఉండి కూడా ఆత్మనిష్ట కలిగిన వాడైనా కూడా సంసారిలాగా కోరికలకు ఆకర్షితుడైన వాడిలాగా భోగభాగ్యాలతో నిత్య సంతోషిగా ప్రవర్తించాడు ఆయన. మహానుభావుడు తను సరసల్లాపాలాడుతూ ఇటు పాండవులని అటు యాదవుల్ని కూడా ఆనందింపచేస్తూ కరుణతో లాలించి పాలించాడు. సంపూర్ణ పూర్ణిమ చంద్ర చంద్రిక నొప్పు రమణీయ శరదా రాత్రులందు సలలిత కాంచన
చంద్రకాంతోపల స్థలములందు మహితకరేణుక మధ్య దిగ్గజముల గతిని సౌదామనీలతల నడిమి నీలమేఘంబుల లీలాముక్తా మధ్య లలితా చక్ర నీలముల భాతి సతైత యవ్వన సుందరీయుత విహారుడగుచూ సతులెందరందరకు అన్ని రూపములను క్రీడించే పెక్కబ్దములు సెలంగినందరందరుడు అభినవానందలీలా. పున్నమి నాటి నిండు జాబిలి రోజున శరత్కాల రాత్రుల్లో మేలిమి బంగారు స్తంభాలతో కూడిన మేడల మీద చలువరాతి ఆ అరుగుల మీద కూర్చొని ఏమాత్రం యవ్వనం తరగని స్త్రీలతో క్రీడించాడయ్యా ఆయన కృష్ణ భగవానుడు. ఆడ ఏనుగుల మధ్య నిలిచి క్రీడించే దిగ్గజంలాగా, అలానే మెరుపు తీగల నడుమ నీల మేఘాలు విహరించినట్లు ఆ మహానుభావుడు అందగత్తెలందరికీ తలొక రూపం ధరించి ఆ నందనందనుడైన గోవిందుడు సరికొత్త ఆనందాలని వాళ్ళకి కలగచేశాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపుడయ్యి అంత ఒక్కనాడు. అలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, మునివరులేగుదేరయదు భుజవరేణ్యులు కూడి ముట్టల్ పల్కిన కరలుంది వారు తమకించి శపించిన కొన్ని మాసముల్ సనునెడ దైవయోగమున జాతర బోసమ కట్టి వేడుకలు మనముల దొంగిలింపగరిమన్ని జయానములెక్కి యాదవుల్ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి ఒక రోజున యాదవులందరూ కూడా యాత్రకు వెళ్ళారట. ఈ లోపల ఏం జరిగిందిట, యాత్రకు వెళ్ళే లోపల కొంతమంది మునివరీలు వచ్చారట ఈ ద్వారకకి. వస్తే ఈ యాదవులు అంటే యాదవుల్లో వైదికులు నియోగుల్లాగా యదువంశము భోజవంశము అని రెండు వంశాలు వాళ్ళు వీళ్ళని ఎగతాళి చేశారట ఈ మునుల్ని. వాళ్ళ కోపం వచ్చి శపించారట. ఆ తర్వాత వీళ్ళు యాత్రకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కోరి ప్రభాస తీర్థమున కుంజని ప్రభాస తీర్థానికి వెళ్ళారు. తన్నది కృంగి అక్కడ ఆ ప్రభాస తీర్థంలో నదిలో స్నానం చేసి నిర్మలోదారతనందు దేవముని తర్పణముల్ పితృతర్పణముల వారని భక్తి చేసి నవవత్సలతో కొలుపారు గోవులను భూరి సదక్షణాకముగా భూసుర కోటికి ఇచ్చి వెండి చక్కగా తీర్థస్నానం చేసిన తర్వాత దేవతర్పణాలు ఇడిచారట, పితృతర్పణాలు ఇడిచారట. ఆ తర్వాత బ్రాహ్మణులకు భూరి దక్షిణలు కూడా ఇచ్చారట, దానాలు చేశారు. అజినపట రత్న కంబల రజిత మహారజిత తిలధర వరకన్యా గజతుర జరధములను సద్విజ కోటికి నుంచి పెంపు దీపింపంగా సద్విజ కోటికి సద్బ్రాహ్మణులకి అన్నమాట. ద్విజులు అంటే బ్రాహ్మణులు, సద్విజ కోటికి అండి సద్బ్రాహ్మణులకి ఇవన్నీ దానాలు ఇచ్చారు. ఏమిటి? జింక చర్మాలు, మంచి వస్త్రాలు, రత్న కంబళ్ళు, వెండి బంగారు, నువ్వులు భూములు, శ్రేష్టమైన ఏనుగులు గుర్రాలు కూడా వాళ్ళకి రథాలు, తమ తమ గౌరవ మర్యాదలకు తగినట్లుగా సద్బ్రాహ్మణులకు దానం చేశారు. ఇట్లు సఫలంబులైన భూదానంబు మొదలగా దానంబులు అనూనంబులుగా భగవదర్పణ బుద్ధి చేసి చాలా నిష్టగా, అది కూడా వాళ్ళు చేసినట్టు కాకుండా ఏతత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు అంటూ భగవదర్పితంగా భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా ఆ ఫలితాన్ని కూడా వాళ్ళు ఉంచుకోకుండా చక్కగా ఎంతో నిష్టంగా చేయవలసిన విధిగా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత యసగు మోదంబు సంధిల్ల నిష్టమైన రసిక మృదులాన్నమర్ధి పారణలు చేసి మంజులాసన రసబానమత్తులగుచు కడిగి అన్యోన్య హాస్య
హాస్యవాక్యముల కలిగి దానాలు ధర్మాలు అన్నీ చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దాన ధర్మాలు చేసిన తర్వాత వాళ్ళు మంచి షడ్రసోపేతమైన భోజనాన్ని కమ్మగా తిని ఆ తర్వాత మధుపానం మొదలుపెట్టారట, తాగటం. అన్యోన్యంగా హాస్యోక్తులు చిత్రులాడుకుంటున్నారట తాగి. ఇట్లు తమలోన మదిరపాన మద విఘాన్విత తామ్రలోచనులై మత్సరప్పుల ఒండొరులను పొడిచి, చూసారా, ఓళ్ళకు తిట్టుకుండా మొదలుపెట్టారు. ఏముంది, తాగిన వాళ్ళు ఏం చేస్తారు, తూగుతూ ఉంటారు, తూలనాడుతూ ఉంటారు కదా, ఇది వాళ్ళ పని. అలా తూలనాడుతూ ఓళ్ళోళ్ళు పొడుచుకున్నారు. సమస్త యాదువులను వేణుజాతానలంబున తద్వంశ పరంపరలు దహనంబునందు చందంబునను. వేణుజాతానలంబు అంటే వేణు అనేది దేని వల్ల తయారవుతుంది, వెదురు నుంచి తయారవుతున్నాం. వేణు అంటే ఇది ఫ్లూట్ అంటారే, కృష్ణుడి చేతిలో ఉండేది వేణునాదం అంటాం కదా. ఆ వేణువు తయారయ్యేది, ఆ వేణు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వెదురు ముక్కని సంస్కృతంలో వేణు అంటారు. వేణుజాతానలంబున అంటే వేణుజాత అనలంబున, అనలం అంటే నిప్పు. వెదురు తోటలు ఉన్న చోట ఏమవుతుందంటే ఎండిపోయిన తర్వాత ఆ నిప్పు ఏదన్నా ఒక నిప్పు అంటుకున్నదంటే మొత్తం తగలిపోతుంది. వెదుళ్ళ రాపిడి వల్ల కూడా అగ్ని వస్తుందట. ఆ కొమ్మలు ఇట్లా రాచుకున్నంత ఆ అగ్ని వల్ల నిప్పు వచ్చేస్తుందట. అట్లా వాటిల్లోవే నిప్పు పుట్టించుకుని దగ్ధం అయిపోయినట్లుగా యాదవులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే ఓళ్ళ పొడుచుకొని చచ్చిపోయారు. ఈ యాదవ కుల విధ్వంసాన్నంతా కూడా కృష్ణ భగవానుడు చూచాడు. చతురతతో నిజమాయా గతి చూచిల సద్విలోల కల్లోల సమంచిత విమల కమల సారస్వత జలముల విహిత విధుల సలిపిన వాడయి. అంతా ఆయన మాయా విలాసమే కదా. ఆ తర్వాత సరస్వతీ నది జలాలతోటి ఈ చనిపోయిన వాళ్ళందరికీ కూడా తర్పణాలు ఇచ్చాడు కృష్ణ భగవాన్. ఆ తర్వాత ఒక్క వృక్ష మూలతలమున అకలంక గుణాభిరాముడు ఆశీనుండై అకుటిల మతిమతిరీవనమునకునను బొమ్మను సుమురగిపోయిన నేను ఓ వృక్షం కింద కూర్చున్నాడు. తర్వాత నువ్వు పోరా బద్రీవనానికి అన్నాడు. ఉద్ధవుడు చెప్తున్నాడు ఎంత విదురుడు. కమమున నిజ కుల సంవారము సేయగడంగుటెనికి రమణీయ శ్రీరమణు చరణాబ్జయుగ విరహనుమునకు మది నోర్పలేక అనుగమనుడని నన్ను బొమ్మనాడు. కానీ నాకు అర్థమైపోయింది ఈయన కథ అంతా కూడా. యాదవులంతా పంపించేశాడు, ఇక తాను కూడా వెళ్ళపోయి తెచ్చాడు, అవతారం చాలుస్తున్నాడు అనిపించి నేను మాత్రం ఆయన్నే అనుగమించాను. నేను వెళ్ళలా తిరిగి వానికి. హరినరయుచు తని ఒక తగు మూల తలంపునందు తన దేహ రుచులు తరగగా ఉన్న మహాత్ముని పరుని ప్రపన్నార్తి హరుని భక్తి విధేయు. ఆయన వెనకనే వెళ్తున్నా నేను, ఆయన కనపడకుండా. ఆయన ఏం చేశాడయ్యా అంటే దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాడు నాకు. ఎక్కడ ఒక వృక్షాన్ని ఆనుకొని నేల మీదే కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు నాకు ఎలా అనిపించిందంటే ఆర్తుల కష్టాలన్నింటినీ కూడా పోగొట్టడానికి కూర్చునే మహానుభావుడిలాగా అనిపించాడు నాకు. మరియును అస్మత్ ప్రియస్వామి అచ్యుతుబరు సత్వగుణ గరిష్ఠుని రజోగుణ విహీను సురుచిర ద్వారకాపుర సమాశ్రయు అనాశ్రయ నైల నిర్దశ్యామవన్ను ధరవింద సుందర పత్ర నేత్రు లక్ష్మీయుత పీత కైసేయవాసు విరసద వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు శశ్వత్ ప్రకాశు ఘన చతుర్బాహు సుందరాకారు తీరు చెన్నుగల లేతరావిపై వెన్నుమోపి ఉన్న వీరాసనాసీను నన్ను కన్న తండ్రి ఆనంద పరిపూర్ణు తనుజహరుణి రావి మానుని ఆనుకొని వీరాసనంలో విరాజులుతున్న మహానుభావుణ్ణి చూశాను. రేపు మనం మిగతా భావాన్ని కొనసాగిద్దాం.